74వ కీర్తన 17వ వచనం మార్చుకోండి. 74:17. ఆ భూమిని సరిహద్దులు నియమించువాడు నీవే. ఆ వేసవికాలము చలికాలం నీవే కలుగు చేస్తుంది. ఏ కలుగు చేసినట్టు ఆయన చూడండి. భూమిని సరిహద్దులు నియమించిన వాడు, భూమికి సరిహద్దులు ఏం చేశాడంట? ఆయనే నియమించాడు. వేసవికాలం చలికాలం నియమించిన కూడా చూడండి. చలికాలం ఇప్పుడే కాలం ఇది, ఇప్పుడు అంటాక దీనేమంటారు? వేసవికాలం చలికాలం చలి అంటే ఎప్పుడు చలికి మానవుడు జరుపుకుంటాడు, ఎప్పుడు మానవుడు జరుపుకుంటాడు. ఒక వారం వారం పెడితే ముసురు పెట్టగలుగుతాం, ముసురు పెట్టుకున్నాడు. కానీ వేసవి కాలము చలికాలం ఇవన్నీ ఆయనే చూడండి. పైన కూడా ఏం చేశాడు? పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రుడు నీవే నిర్మించింది. మరి సూర్యుడు చంద్రుడు ఆయన నిర్మించాడు. అందుకు సూర్యుడు చంద్రుడు కూడా ఏం చేస్తారంటే మరి మీరు నిర్మించాడు కదా, మరి నువ్వు స్తుతించావు కదా, నువ్వు గణపరుస్తావు కదా. మరి గణపరుస్తున్నావా, ఆరాధిస్తున్నావా? చూడండి 148 148 కీర్తనలు. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా అందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశంపై ఉన్న జనములారా ఆయన స్తుతించుడి. మరి మన వాటికంటే మన శ్రేష్ఠుడు కదా, మరి స్థుతించాలి కదా. మారలేదు, అదే కదా ఆయన కోరుతుంది. ప్రభుత్వం రక్షించుకున్నాం, నా ధనాలు తొలగించాం, నీ లోకంలో టికెట్గా గవర్నమెంట్ ఐక్యంగా నన్ను ఇంటికి తీసుకొచ్చాం. ప్రభుత్వానికి స్తోత్రాలు మాటలు చెప్పలేమా? అదే కోరుకుంటున్నా. ఆరాధించే వారు ఆత్మతో సంతృప్తి అయినట్టు ఆరాధించాలి. అన్ని వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. చూడండి 5వ వచనం 140. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అది ఆజ్ఞాపిస్తేనే పుట్టింది. అయితే మనలో చూడండి 1:27 వచనం. దేవుడు తన స్వరూపమును నరుని సృజించెను. తన స్వరూపమును నరుని చేసిన ఆయన సృజించాడు. ఎక్కడేమో ఆజ్ఞగా పుట్టెను. ఎవరు శ్రేష్ఠులు? మనమే శ్రేష్ఠులు. మనమైన ఆత్మతో సైతం చేయాలంట. ఎలా ఉన్నారు? ప్రభా ఈ లోకం దుష్టాత్మను నిర్మించాడు. దుష్టులు దేవుని మధ్యలో పాతాలు దిగిపోతారు. నా పాపాన్ని బట్టి నాకు పాతాలను తప్పించాడు. నన్ను కాపాడాడు, నా దినాలు పొడిగించాడు, నన్ను ఇద్దరు పోషిస్తున్నాడు. లోకంలో ప్రతి ఒక్క కీడు నష్టం తప్పించాడు. నాకు ప్రాణం, నాకు రక్తం కాదు, ఈ రక్తంగా ప్రతి పాపాన్ని బట్టి పవిత్రపరిచాడు. ఈ రెండు పాటలు చెబితే ఆయన కోరికను నెరవేర్చుకోవాలి. అదే ఆయన. కాబట్టి అదిగా ఆయన కీర్తించాలి, కీర్తనలు కావాలి, ఆయన్ని కీర్తించాలి. ఎందుకంటే జగన్ పౌరులు ఏం చేశాడు? లోపల ఆమె వినిపించాడు, పాతాళుని తప్పించాడు.